సో వెల్కమ్ బ్యాక్ న్యూ వీడియో గైస్. అలానే అందరికీ స్వాగతం సుస్వాగతం న్యూ వీడియోలో. అలానే నేను ఈరోజు వీడియో అన్ఎక్స్పెక్టెడ్గా చేయాల్సి వస్తుంది, ఎందుకంటే నేను ఒక ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేశాను. ఓకే, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయగానే మన కావ్య అక్క మీద, అంటే సన్ రైజర్స్ హైదరాబాద్ మీద పాకిస్తాన్ ప్లేయర్స్ని కొనేశారు, పాకిస్తాన్ ప్లేయర్ ఇండియాని ఎలా ఒప్పుకుంది, ఐపీఎల్ ఎలా ఆడతారు. అలానే ఇంకొక విషయం ఏంటంటే, కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్ కూడా ఏమంటున్నారంటే, ఎప్పుడైతే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఆడదనిందో మ్యాచ్లో కానీ ఆడింది కదా, మళ్ళీ ఐపీఎల్లో కూడా ఒక్కసారి కావ్య అక్క కొనుక్కుంటే ఏమైంది, యాక్షనే కదా అని అంటున్నారు. నేను కూడా డౌట్ పడి ఏంట్రా బాబు ఇదంతా చూద్దాం పదండ్రా అనేసి నేను కూడా మొత్తం డీటెయిల్గా తెలుసుకుంటే తర్వాత నాకు ఏమర్థమైందంటే, ఎవరైతే ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్లో అయితే ఇవన్నీ చెత్త కుప్పటన్ని న్యూస్ చెప్తున్నారో వాళ్ళ ఒక్కడే చెప్తున్నా, మీరు ఎందుకురా ఉండేది, అవసరమారా మీకు? పాకిస్తాన్ ప్లేయర్ని ఎవరిని కొనలేదు, కావ్యక్క కొనింది రైటే, బట్ కొనింది. అలానే కావ్యక్క కొనిందా లేకుంటే వేరే టీం కొనిందా, అసలుకి ఏం జరుగుతుంది దాని గురించి మొత్తం డీటెయిల్గా మాట్లాడుకున్నాం. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, మనం డైరెక్ట్గా ఏం జరిగిందో మాట్లాడదాం పదండి. లేట్ చేయకుండా మాట్లాడుకున్నాం. ఫస్ట్ వన్ ఈస్ మన కావ్యక్క ఇంగ్లాండ్కి అయితే వెళ్ళిందనమాట. ఇంగ్లాండ్లో ఒక 100 అనేసి ఒక ఐపీఎల్ మాదిరి ఒక లీగ్ అయితే జరుగుతుంది అనమాట. లైక్ ఐపీఎల్ ఇండియాలో ఎలా జరుగుతుందో ఇంగ్లాండ్లో 100 అనేసి ఒకటి లీగ్ అయితే జరుగుతుంది. దాంట్లో మన అక్కకు ఒక టీం అయితే ఉందన్నమాట. సన్ రైజర్స్ లీడ్స్ అనే ఒక టీం ఉంది. సేమ్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఎలా అయితే ఉందో అక్కడ ఉన్న ఒక టీం ఉంది అక్కకు. సో అక్కడ అక్క ఏం చేసిందంటే, పాకిస్తాన్ ప్లేయర్ స్పిన్ బాల్ అనేది కొనింది అనేసి ఒక పాకిస్తాన్ ప్లేయర్ని అయితే కొనింది అనమాట. దాంతో మన ఐపీఎల్ ఫ్యాన్స్ అలానే కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఇంకా ట్రోలింగ్ పర్సన్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ ఏమనుకున్నారు అంటే, ఐపీఎల్లో కొనేసింది వాళ్ళకి తెలుసు, ఐపీఎల్లో కొనలేదు, బట్ ఏంటి వ్యూస్ కోసం అలానే కొంచెం పిచ్చోళ్ళని జనాలని చేయాలనేసి కాంట్రవర్సీ చేశారు. ఓకే, అలా ఆడుకుంటున్నారు మనతో. ఓకే, అలా కాంట్రవర్సీ జరుగుతుంది అనమాట. సో ఇక్కడ ఏం లేదు గైస్, లాజిక్ చెప్పేస్తున్నాను చూడండి, ఏం లేదు, అలా ఎవరిని కొనలేదు. సో మీరు కూడా స్కిప్ చేసి వెళ్ళకండి, ఇంకా ముందు డీటెయిల్స్ ఇంకా ఉన్నాయి. తెలుసు కదా, ఐపీఎల్ ఇండియాలో ఏ పాకిస్తాన్ ప్లేయర్ని మనం కొనలేం, కొనకూడదు కూడా. కొంటే కన్నా ఏమవుతుందో మీకు తెలుసు. కాంట్రవర్సీ ఎందుకు జరిగింది, ఏ దానికి జరిగిందంటే, 2008 నుంచి ఇప్పటి వరకు ఏ పాకిస్తాన్ ప్లేయర్ని కొనలేదు ఐపీఎల్లో. ఇప్పుడు మన కావ్య అక్క హిస్టరీ రికార్డ్ బ్రేక్ చేసింది. ఇది రచ్చ కుప్ప మొత్తం ఏందో చెప్పి ట్విట్టర్, ఎక్స్లో అలానే ఇన్స్టాగ్రామ్లో మొత్తం అంతా చెత్త చేసేస్తుండ్రు. ఇప్పుడు ఎందుకు ఈ చెత్త లేపారు అంటే, ఇంకా మళ్ళీ తర్వాత తెలిసింది ఏమంటే, వ్యూస్ కోసం అలానే కొంచెం ఎంగేజ్ కోసం వాళ్ళంతా అంత చెత్త రేపిండ్రు. సో మీరు కూడా ఏం టెన్షన్ తీసుకోవద్దు. ఐపీఎల్ నుంచి ఎస్ఆర్హెచ్ని తీసేస్తున్నాం, ఐపీఎల్లో ఎస్ఆర్హెచ్ అవసరం లేదు, ఎస్ఆర్హెచ్ టీం మెంబర్ని ఇంకా తీసేస్తున్నాం, ఆ మేనేజ్మెంట్ మాకు వద్దు, ఇది వద్దు ఏందో చెప్పి అవసరం ఏందో చెత్త లేపారు. మీకు తెలియదు అనుకుంటున్నాను, ఎవరైతే ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ లేరో వాళ్ళ కోసం చెప్తున్నా. ఇన్ఫ్లుయెన్సర్ ఎవరైతే చెప్తున్నానో అందరు చూడండి, బాగా వినండి. మన బెట్ కెమెన్స్, ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ ఉండగా మనకి పాకిస్తాన్ ప్లేయర్తో మనకేం పని, అది ఒకటి ఊహించుకోండి. ఎందుకంటే మనం ఒక టీం లీడ్, మనం ఎప్పుడే 270, 289, 288 కొట్టే స్కోర్ మనది. ఎక్కడ పాకిస్తాన్ ప్లేయర్స్ ఎక్కడ కొంచెం ఉండాలి కదా. మీరు పోయి ఎవరిని అడిగారు, పోయి ఎవరిని పోల్చారు, కావ్య అక్కని పోయి పాకిస్తాన్ ప్లేయర్తో పోల్చారా? చాలా చీప్ అని చెప్తున్నా. సో కన్ఫ్యూజ్ వద్దు, ఏం పడద్దు, కన్ఫ్యూజ్ ఏం లేదు. ఒక ఇంగ్లాండ్లో జరిగే యాక్షన్, ఒక లీగ్ ఇంగ్లాండ్లో జరిగేదాన్ని ఇండియాలో దూర్చారనమాట. ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ దండం పెడతా. ఇలాంటి ఫేక్ న్యూస్ ఇలాంటివన్నీ చెప్పవద్దు ప్లీజ్. ఓకే, సో ఫ్యాన్స్ ఎవరైతే కన్ఫ్యూజ్ అవుతున్నారో ఆ కన్ఫ్యూజ్ అంతా క్లియర్ అయింది అనుకుంటున్నాను. సో ఇదే అనమాట ఈరోజు వీడియోలో. అలానే మన ఎస్ఆర్హెచ్ అయితే ఫుల్ సేఫ్, ఏం ఇబ్బంది అయితే ఏం లేదు. ఎస్ఆర్హెచ్ ఇంకా మళ్ళీ అదే ఫామ్లో ఉంది. సో మళ్ళీ అదే రన్స్ కొడుతుంది, ఏం భయపడడం అవసరమే లేదు. ఇలాంటి ఫేక్ న్యూస్ వచ్చేటప్పుడు నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాను. కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకో తెలుసు కదా, మనం 1000 సబ్స్క్రైబర్ రీచ్ అవ్వబోతున్నాం. ఇంకా వాచ్ టైం కూడా సరిగ్గా రావట్లేదు. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మన టార్గెట్ పూర్తి చేసుకున్నాం. ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియో చేస్తూ ఉంటాం. సో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అలానే కమెంట్ చేయండి, ఈసారి ఐపీఎల్ కప్పు ఎవరు కొట్టబోతున్నారు.